నమస్కారం, న్యూస్ విజన్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో పెళ్లిళ్ల సందడి, రికార్డు స్థాయిలో ఒకటైన జంటలు, నూతన వధూవరులతో పోటెత్తిన పుణ్యక్షేత్రాలు. ఎస్సీ వర్గీకరణ పట్ల ఎంఆర్పీఎస్ నాయకత్వం, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే వర్గీకరణ సాధ్యం. సమైక్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ మాదిగ. వ్యాలంటైన్స్ డే భారతీయ సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి మోజులో పడకండి, మంచి పౌరులుగా జీవించండి. బీజేవైఎం ఏబీవీపీ పిలుపు. ప్రేమ జంటలకు కౌన్సిలింగ్, వేడుకలు నిరసిస్తూ ఆందోళనలు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం, కార్మికుల సమస్యలను పరిష్కరించుకుందాం, హక్కులను కాపాడుకుందాం. సిఐటియు పిలుపు. వార్తలోని వివరాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం రికార్డు స్థాయిలో 200కు పైగా వివాహాలు జరిగాయి. ఆలయ కళ్యాణ మండపాలు, సామూహిక కళ్యాణ మండపాలతో పాటు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెళ్లికల తొణికిసలాడింది. కాణిపాకం పట్టణంలో పూర్తిగా పెళ్లి సందడి నెలకొంది. పట్టణంలో ఏ వీధిలో చూసినా నూతన జంటలు దర్శనమిచ్చాయి. ఫిబ్రవరి 15వ తేదీ పైగా నెల రోజులు శుభముహూర్తాలు లేకపోవడంతో వారం రోజులుగా కాణిపాకంలో వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. వీరి కోసం వచ్చేవారికి, స్వామివారి దర్శనం కోసం వచ్చేవారికి ఆలయ ఈవో పూర్ణచంద్రరావు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వసంత పంచమి శుక్రవారం అయినా గురువారం మంచి రోజు కావడంతో కాణిపాకం ఆలయంలో అక్షరాభ్యాసం కూడా అత్యధికంగా జరిగింది. ప్రతి ఏడాది వసంత పంచమి శుభముహూర్తం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేసేవారు. ఈ ఏడాది ఒక్కరోజు ముందే అక్షరాభ్యాసం అధిక సంఖ్యలో చేసుకున్నారు. వారికి వేద పండితులు అక్షరాభ్యాసం చేశారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి యువతి యువకులు భారతీయ సంస్కృతికి కళంకం తీసుకొస్తున్నారని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాటకొండ విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమికుల రోజు పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్న మైనర్ బాలికలపై బీజేవైఎం ఏబీవీపీ కార్యకర్తలు దాడులు నిర్వహించారు. గురువారం తిరుపతిలోని జంగల్ బుక్ లో పట్టుబడ్డ మైనర్ బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాటకొండ విశ్వనాథ్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా విదేశీ వ్యామోహంతో యువతీ యువకులు తప్పుదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమికుల రోజు పేరుతో తల్లిదండ్రులకు తెలియకుండా పార్కులు, సినిమా థియేటర్ల చుట్టూ తిరగటం సరైంది కాదన్నారు. నిజంగా ఒకరినొకరు ఇష్టపడితే వారి తల్లిదండ్రులకు తెలియజేసి వివాహం చేసుకోవాలి తప్ప ఇలాంటి పనులు చేయటం మంచి పద్ధతి కాదన్నారు. తెలిసి తెలియని వయసులో తప్పులు చేస్తే వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా స్కూల్ ఎగరగొట్టి మైనర్ బాలికలు అంటే 8వ తరగతి 9వ చదువుతున్న అమ్మాయిలు 5 మంది ఈరోజు జంగిల్ బుక్లో తిరగడాన్ని మేము చూసి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన రీతిలో కౌన్సిలింగ్ చేసి మీ తల్లిదండ్రులు గొప్ప చెప్పని బెదిరిస్తే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. మేము స్కూల్కి చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా స్కూల్కి అని చెప్పి ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు తరచూ జంగిల్ బుక్లు ఎక్కువ జరుగుతున్నాయి. వాటిపైన బాగా నిఘా పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు మైనర్లు వస్తున్నారా, మేజర్లు వస్తున్నారా, ఎందు నిమిత్తం వస్తున్నారని గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. పరమ పవిత్రమైన కబడ్డీ జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. సమైక్య రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ సాధ్యమని, అందుకే 90 లక్షల మంది మాదిగలు సమైక్యవాదానికి కట్టుబడి ఉండాలని సమైక్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ పట్ల ఎంఆర్పీఎస్ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. 1994లో ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ప్రారంభించిన ఎంఆర్పీఎస్ గత 4 సంవత్సరములుగా ఓ వ్యక్తి, ఓ ప్రాంత ప్రయోజనాల కోసం కొనసాగుతోందని అన్నారు. 2009లో రాష్ట్రంలో కొనసాగుతున్న తెలంగాణ వాదనకు ఇస్తున్న ప్రాధాన్యత వర్గీకరణకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. గత 19 సంవత్సరములుగా 90 లక్షల మంది మాదిగలు పోరాడుతుంటే సాధించలేని వర్గీకరణ, రాష్ట్ర విభజన జరిగితే ఎలా వర్గీకరణ సాధ్యమవుతుందో మాదిగలే ఆలోచించాలన్నారు. అందుకే సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకుందాం, వర్గీకరణను సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘాల నాయకులు నాగరాజు, వెంకటస్వామి, చిరంజీవి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
20 లక్షల మంది జాతి ప్రయోజనాలతో కూడుకున్నటువంటి వర్గీకరణను 19 ఏళ్ల మా పోరాటాన్ని విస్మరించి ఒక ప్రాంతం కోసం, ఒక వ్యక్తి కోసం ఉద్యమాన్ని ఉపయోగపెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సమయంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకత్వం వర్గీకరణ విస్మరిస్తూ ఒకవైపు ప్రయాణం చేస్తుంటే, రెండో వైపు మాదిగ కులం రిజర్వేషన్లపైన గెలిచినటువంటి మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తెలంగాణ కోసం రాజీనామాలు చేశారు, కానీ ఎస్సీల వర్గీకరణ కోసం రాజీనామాలు చేసినటువంటి సందర్భమే లేదు. ఇది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును వ్యతిరేకించాలని ఏబీవీపీ నాయకులు, బీజేపీ నాయకులు గురువారం చిత్తూరు సమీపంలోని ఫారెస్ట్ పార్కులలో తాలిబొట్లు చేతపట్టుకుని ప్రేమ జంటలను వెంటాడారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గోళ్ల హరిబాబు చౌదరి మాట్లాడుతూ విదేశీ సంస్కృతి అయిన ప్రేమికుల రోజును యువకులు వ్యతిరేకించాలని కోరారు. విదేశీ సంస్కృతిని ప్రోత్సహించేందుకే ఇలాంటి రోజులు వస్తున్నాయని తెలిపారు. ఈ రోజులను అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఎక్కడ పడితే అక్కడే వారికి వివాహాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బీకే దామోదర్ రెడ్డి, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇకనైనా కూడా ఈ యొక్క ప్రేమికుల రోజు అనేటువంటి ఒక రోజుని పెట్టుకోవడం, ఈ యొక్క భారతదేశంలోని ఈ యొక్క పార్కులు అయితేనేమి, ఈ యొక్క పబ్బులలో ఈ యొక్క సంస్కృతిని పెంచిపోయించడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈరోజు అన్ని హిందూ సంస్థలు, బీజేపీ, ఏబీవీపీ, బజరంగ దళ్, విహెచ్పి అన్ని సంస్థలు కూడా ఈ యొక్క వ్యాలంటైన్స్ డేని వ్యతిరేకించడం మంచి శుభపరిణామం. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ యొక్క యువత కూడా ఇటువంటి వాటికి ప్రోత్సహించకుండా మంచి సాంప్రదాయాలకు, విలువలకు కట్టుబడి ఉండాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది. దొంగతనానికి పాల్పడుతూ ప్రత్యక్షంగా పట్టుబడిన ఓ యువకుడిని బాధితులే చితకబాది పోలీసులకు అప్పగించిన సంఘటన తిరుపతిలో జరిగింది. వివరాల్లోకెళ్తే షేర్ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ భార్య, భర్త దంపతుల వద్ద నుండి ఆటోలో పక్క సీటులో కూర్చొని ఉన్న మరో 2 యువకులు 1400 రూపాయలను కాజేశారు. అయితే ఆ యువకులు నగదు కాజేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆ దంపతులు ప్రత్యక్షంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అందులో ఓ యువకుడు పరారు కాగా మరొకడు వారి చేత చితక బాధించుకున్నాడు. నడి రోడ్డులో ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది ఆ యువకుని స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల ఆదరాభిమానాలు, శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా చంద్రబాబు మీకోసం పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారని మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థిస్తూ గురువారం తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారికి మొక్కులు తెరుచుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా విజయవంతం కావాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పుష్పావతి మీడియాతో మాట్లాడుతూ అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లో సైతం మృత్యుంజయుడిగా బయటపడి నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడని అన్నారు. కేవలం రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో వేల కిలోమీటర్ల పాదయాత్రను చేపడుతున్న చంద్రబాబు ఎలాంటి ఇబ్బందులు, అవాంతరాలు, అనారోగ్యం కలగకూడదని దేవదేవుడికి పూజలు నిర్వహించామని అన్నారు. 2010 కిలోమీటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో, ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే సందర్భంలో మెట్లు తోలడం, చంద్రబాబు నాయుడు గారు పడడం, కాలికి చిన్న దెబ్బ తగలడం జరిగింది. కానీ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవదేవుడు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. బాంబ్ బ్లాస్ట్లోనే చంద్రబాబు నాయుడు గారు బయటపడిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఎందుకంటే భగవంతుని సొత్తు తినలేదు ఆయన. పేదల సంక్షేమే పరమావధిగా భావించే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి. అనంతరం నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని, వారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సంసిద్ధమవుతున్నారని అన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ కార్యదర్శి మన్యం శ్రీనివాసులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి దయ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడికి ఏమీ కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ నుంచే బయటపడినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇలాంటి చిన్న మధ్యలో అడ్డంకులు ఏమీ పెద్ద ఆయనకి ఏమీ కాదు. ఎందుకంటే ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తూ ప్రజల కోసమే ప్రజల్లోనే తిరుగుతున్నటువంటి అలాంటి వ్యక్తికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని పలమనేరు తహసీల్దార్ అబ్దుల్ మునఫ్ హెచ్చరించారు. పలమనేరులోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఎంఆర్ఓ అబ్దుల్ మునఫ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని మరుగుదొడ్లు, గదులు, ఇతర సౌకర్యాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహం నిర్వహణ పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నివేదికను జిల్లా కలెక్టర్కు పంపి హాస్టల్ వార్డెన్పై శాఖాపరమైన చర్యలు చేపడతామని ఎంఆర్ఓ పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆకస్మిక తనిఖీ నిర్వహించడమైంది. ఇక్కడ చూసామంటే వార్డెన్ అయితే లేరు, అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళారంటున్నారు. ఈ బాత్రూమ్ కావచ్చు, వంట రూమ్ కావచ్చు చూస్తే చాలా నీళ్ళు అక్కడ నిల్చున్నది, ఎక్కడ గలీజ్ అక్కడే ఉంది. కాబట్టి చాలా అపరిశుభ్రంగా ఉన్నందువల్ల అందులో లార్వాలు వచ్చి దోమలు స్టార్ట్ అయ్యి డెంగీ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద తీవ్రంగా వాళ్ళు దానంతా వెంటనే క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క అజాగ్రత్త వల్ల వీళ్ళు సరిగ్గా దాన్ని పాటించకుండా మెయింటైన్ చేయనందువలన వాళ్ళ మీద జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద రిపోర్టు పంపడం జరిగింది తెలియజేయడం. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆరోగ్యకరమైన కుటుంబాన్ని తీర్చిదిద్దగలరని మెప్మా పీఆర్పీ వెంకయ్య అభిప్రాయపడ్డారు. పలమనేరు పురపాలక సంఘం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్యలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనిధి డాక్యుమెంటేషన్ IVRS పై జరిగిన శిక్షణా కార్యక్రమంలో పీఆర్పీ వెంగయ్య మహిళా సభ్యులకు రుణ మంజూరు, చెల్లింపు తదితర అంశాలపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు. శ్రీనిధి ద్వారా రుణం ఎలా పొందాలి, పొందిన రుణం ఎలా చెల్లించాలి, అసలు రుణం పొందాలంటే అనుసరించవలసిన నిబంధనలను క్షుణ్ణంగా వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మహిళా సమాఖ్యల సభ్యులు, మహిళలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో సమాఖ్యల రీసోర్స్ పర్సన్స్కి శ్రీనిధి రుణం మంజూరుపై పాటించవలసినటువంటి నియమాలు, పద్ధతులు, డాక్యుమెంట్ చేసే విధానం పైన 3 రోజుల నుంచి శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి ఏర్పడిన నేపథ్యం, అదేవిధంగా స్త్రీనిధి పొందాలి అంటే సభ్యురాలి స్థాయిలో ఎలాంటి అర్హతలు ఉండాలి, సంఘ స్థాయిలో ఎలాంటి అర్హతలు ఉండాలి, రుణ పరిమితి ఎంత, అదే పట్టణ స్థాయిలో ఎలాంటి అర్హతలు ఉండాలి, రుణ పరిమితులు ఎంత అనే అంశాలపైనే కాకుండా ఈ యొక్క రుణాలు తీసుకున్న తర్వాత ఎంత శాతం వడ్డీ కట్టాలి, ఎన్ని వాయిదాలలో కట్టాలి, ఆ రుణం తీసుకోవాలంటే ఏ విధమైనటువంటి డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయాలనే విషయాలపైన పూర్తిగా రీసోర్స్ పర్సన్స్కి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. టీటీడీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని టీటీడీ బ్యాంక్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల బ్యాంకు ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నాయుడు నుంచి బుధవారం డిక్లరేషన్ పత్రాలు అందుకున్నారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో చిన్నంగారి సూరిబాబు, కంపల వెంకటరమణారెడ్డి, చోదం మధుసూదన్, పొదలపల్లి సుబ్రహ్మణ్యం, సానంరెడ్డి కల్పన, మల్లారపు నాగార్జున విజేతలుగా నిలిచారు. గురువారం స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలోని ఎంప్లాయీస్ యూనియన్ బ్యాంకు వద్ద గెలిచిన అభ్యర్థులు టీటీడీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అభ్యర్థిగా గెలుపొందిన చిన్నంగారి సూరిబాబు సిటీ ఛానల్తో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు ఏ సమస్య తలెత్తకుండా, షూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు. అంతేగాక బ్యాంకు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. డివిడెంట్ ఇవ్వడంలో జాప్యం లేకుండా చేస్తామన్నారు. నా పైన నమ్మకంతో, అభిమానంతో గెలిపించారు. వాళ్ళ సేవ కోసం కృషి చేస్తానని చెప్తున్నారు. బ్యాంక్స్ బ్యాంకులో షూరిటీ విధానం వచ్చేదాన్ని కృషి చేస్తారని చెప్తున్నాను. అంతేకాకుండా ఎంప్లాయీస్ లోన్ అనేది బ్యాంకులో ఇప్పుడు కష్టంలో ఉంటాడు. ఇమీడియట్ ప్రాసెస్ 3 days or 1 week వచ్చేదాన్ని కృషి చేస్తారు. అనంతరం మరో అభ్యర్థి పొదలపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్యాంకు డైరెక్టర్గా గెలిపించిన ప్రతి ఉద్యోగి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. బంగారుపై రుణాలు, రుణ పెంపు వంటి వాటిపై ఈవోతో చర్చించి చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని చెప్పారు. గెలిపించిన ప్రతి ఉద్యోగికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ఉద్యోగులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను గెలిపించినందుకు టీటీడీ ఉద్యోగులందరికీ నా వంతు కృషి చేసి మెరుగైన సేవలు అందిస్తాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఉద్యోగికి సకాలంలో న్యాయం చేసేట్టుగా నా వంతు కృషి చేస్తాను. ప్రేమికుల రోజు పేరుతో వ్యాపార సంస్థలు యువతీ యువకులను తప్పుదారి పట్టిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాయని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపి ఆరోపించారు. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ గురువారం తిరుపతిలో ఏబీవీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రేమికులను ఆకర్షించేలా వ్యాపార ప్రకటనలు చేసిన వ్యాపార సంస్థల వైఖరిని నిరసిస్తూ బ్యానర్లు, వ్యాలంటైన్స్ డే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపి మాట్లాడుతూ భారతీయ యువతీ యువకులు వాలంటైన్స్ డేను పాటించదగిన ఉత్సవం కాదని పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంతో యువత విచ్చలవిడిగా తిరగడం సరైంది కాదన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులను నేర్పించే గురువులను, నడత నేర్పిన సమాజాన్ని, భారత భూమిని ప్రేమించాలే తప్ప ప్రేమ పేరుతో పార్కులు, సినిమా హాళ్లు, క్లబ్బులు, పబ్బుల్లో సంబరాలు జరుపుకోవడం మన సంస్కృతి కాదన్నారు. వ్యాపార సంస్థలు వారి ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి యువతను ఆకర్షించేందుకు విచిత్రమైన వ్యాపార ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించినా, మైనర్ ప్రేమికులను సమర్థించినా వారికి తాము వ్యతిరేకమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సురేష్, అనిల్ కుమార్, వినోద్, మహేష్, రాజశేఖర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో ఈ ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ వ్యాపార స్వార్థం కోసం ఈ భారతదేశంలో ఈ వ్యాలంటైన్స్ డే వేడుకలను జరుపుకుంటున్నాయి. ఈ వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ పెట్టడం, లవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆఫర్స్తో ఆకర్షించి భారతదేశం మొత్తం ఈ పాశ్చాత్య సంస్కృతి నాటుకుపోయే విధంగా చేస్తున్నారు. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కానీ రిపీట్ అయితే ఊరుకోమని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తానని చెప్పి ఏబీవీపీ హెచ్చరిస్తుంది. భారతీయులమైన మేము ఈ ప్రేమికుల దినోత్సవానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఆఫర్లు పెట్టిన షాపులపై దాడులు చేయడము, మైనర్ బాలికలు ఎవరైనా ప్రేమజనులు కనిపిస్తే వాళ్ళని పట్టుకుని తల్లిదండ్రుల కౌన్సిలింగ్ అప్పగిస్తామని హెచ్చరిస్తున్నాము. హైకోర్టులు కానీ పోలీసులు కానీ ఎవరైనా సరే ప్రేమికులు మేము అండగా నిలబడతామంటే మేము ఎట్టి పరిస్థితులు సాధించాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమను మైనర్ బాలికలు ప్రేమించడానికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇదే విధంగా కొనసాగుతామంటే మేము హెచ్చరిస్తున్నాము. టీటీడీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని సిఐటియు నగర కార్యదర్శి గంగరాజు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు తగ్గకుండా చెల్లించాలని ఫిబ్రవరి 20, 21 దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం స్థానిక యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో కార్మిక సదస్సును ఏర్పాటు చేశారు. సిఐటియు, టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు సిఐటియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కందారపు మురళి, సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, మార్కొండయ్య, పరందామయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి గంగరాజు సిటీ ఛానల్తో మాట్లాడుతూ కార్మిక సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 10,000 తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ గ్యారంటీతో కూడిన పెన్షన్ ఇవ్వాలని, కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని, పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని తదితర డిమాండ్లతో చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కనీస భద్రత ఉండడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి నిత్యం ప్రచారం చేస్తే తిరుమలలో ఈరోజు వాళ్ళకి అధర్మంగా ఈరోజు కాంట్రాక్ట్ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ విశ్రాంతి గదులు లేవు. అదేవిధంగా డ్యూటీల్లో అనవసరంగా ఆపేయడం, రకరకాల పరిస్థితుల్లో జీతాలు కోత విధించడం లాంటివి చేస్తున్నారు. టీడీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా వాళ్ళ ఖాతాలో జమ చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మె సందర్భంగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. తిరుపతి సహకార బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులుగా ఎన్నికైన పులుగూరు మురళీకృష్ణారెడ్డిని పలువురు నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. గురువారం తిరుపతి బైరాగిపట్టణలోని ఆయన నివాసంలో ఐఎన్టీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం గజమాలతో పులుగూరు మురళిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ నాయకులు రమణ, బాబు, చంద్ర, మహేష్, సీను పాల్గొన్నారు. అలాగే గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పులుగూరు మురళీకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. శాలువాను కప్పి పుష్పగుచ్చాలను అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్, భాస్కర్ నాయక్, బాపూజీ నాయక్, కృష్ణా నాయక్, నాగేంద్ర, ఈశ్వర్ నాయక్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జర్నలిస్టులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని రాయలసీమాంధ్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మబ్బు గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రికపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు వ్యతిరేకంగా పోరాటం చేయటాన్ని రేవంత్ రెడ్డి అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. సాక్షి దినపత్రికలో పనిచేసే జర్నలిస్టులను జఫాలుగా సంబోధించడం దురదృష్టకరమన్నారు. జర్నలిస్టులు ఏ ఒక్కరికి అతీతులు కారని, విధి పట్ల చిత్తశుద్ధితో పనిచేసే వారిపై అవాకులు చవాకులు పేలటం మంచి పద్ధతి కాదన్నారు. రేవంత్ రెడ్డి కేవలం ప్రచారం కోసం, అధిష్టాన మెప్పు కోసం జర్నలిస్టులను విమర్శిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని గోపాల్ రెడ్డి హితవు పలికారు. మాఘమాసం శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడంతో తిరుమలలో వివాహాలు కోలాహలంగా జరిగాయి.
గురువారం శుక్రవారం దాటితే మళ్లీ వైశాఖ మాసం వరకు ముహూర్తాలు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అంతేకాకుండా గురువారం ప్రేమికుల రోజు కావటం మరో విశేషం. బుధ, గురు, శుక్రవారాల్లో ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని వంటి బలమైన నక్షత్రాలు వరుస రోజుల్లో రావటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో వివాహాలు జోరుగా జరిగాయి. గురువారం ఒకరోజే సుమారు 2000 వివాహాలు జరిగాయి. వధూవరులు, వారి బంధుమిత్రులు, వివాహానికి హాజరయ్యే అతిథులతో సప్తగిరులు కిటకిటలాడాయి. పురోహిత సంఘం, మఠాలు, సత్రాలు, ప్రైవేట్ కళ్యాణ మండపాలు కిక్కిరిశాయి. వివాహాలకు తరలివచ్చిన వాహనాలు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకోవడంతో పార్కింగ్కు కొంత ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రముఖుల తాకిడి అధికంగా ఉండటంతో సామాన్య భక్తులు కొంత ఇబ్బందులకు గురయ్యారు. గురువారం వేకువజాము నుండి సాయంత్రం వరకు సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 36 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 17 గంటల సమయం, దివ్యరామ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. ఇక అద్దె గదుల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 7 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఖాళీలు లేవని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,842 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,395 రూపాయలు. 1 కిలో వెండి ధర 57,446 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 61 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పెళ్లిళ్ల సందడి, రికార్డు స్థాయిలో ఒక్కటైన జంటలు, నూతన వధూవరులతో పోటెత్తిన పుణ్యక్షేత్రాలు. ఎస్సీ వర్గీకరణ పట్ల ఎంఆర్పీఎస్ నాయకత్వం, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే వర్గీకరణ సాధ్యం. సమైక్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ మాదిగ. వ్యాలంటైన్స్ డే భారతీయ సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి మోజులో పడకండి, మంచి పౌరులుగా జీవించండి. బీజేవైఎం ఏబీవీపీ పిలుపు, ప్రేమ జంటలకు కౌన్సిలింగ్, వేడుకలను నిరసిస్తూ ఆందోళనలు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం, కార్మికుల సమస్యలను పరిష్కరించుకుందాం, హక్కులను కాపాడుకుందాం, సిఐటియు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.